హలో హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎవోస్మిత్ బ్రాండ్ నుండి ప్రో ప్లానెట్ 6 అనే మోడల్ది వాటర్ ప్యూరిఫైయర్ది మనకి కస్టమర్ హాట్ వాటర్ కంప్లైంట్ అనేది చెప్పారు. అంటే హాట్ వాటర్ హీట్ అవ్వట్లేదు అనేసి కంప్లైంట్ చెప్పారు. అది ఎలా క్లియర్ చేయాలనేది నెక్స్ట్ దీంట్లో ఏమేమి ఫిల్టర్లు ఉంటాయి, ఎలా ఓపెన్ చేయాలా ఏంటి అనేది చూపిస్తాను. చూడండి, ఓపెన్ చేయడానికి స్క్రూస్ అయితే మనకు ఫస్ట్ అయితే బ్యాక్ సైడ్ స్క్రూస్ అవి ఉంటాయి. మనకి బ్యాక్ సైడ్ అండ్ నెక్స్ట్ కింద కూడా ఉంటాయి స్క్రూస్. అవి స్క్రూస్ ఎలా ఓపెన్ చేయాలని మళ్ళీ తర్వాత చూపిస్తాను. చూడండి, లాస్ట్లో చూడండి. అది ఇదిగోండి, మనం మిషన్ ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకోవాలా. బ్యాక్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి, చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ 4 ఫిల్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇదిగోండి, మనం అక్కడ ఒక లాక్ ఉంటుంది, బ్లూ కలర్ చిన్న లాక్ ఉంటుంది. ఆ లాక్ ఓపెన్ చేసి పైప్ తీసుకోవాలా. తీసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ స్క్రూస్ మనకి లోపల ఫిల్టర్ సెట్ అంతా బయటికి తీయాలంటే లోపల ఇదిగోండి అటొకటి ఇటొకటి లోపల స్క్రూస్ ఉంటాయి. మనకి ఒక 2 స్క్రూస్ ఉంటాయి లోపల. అయితే దీనికి బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే మనకు లోపల ఒక 2 స్క్రూస్ ఉంటాయి. కింద సైడ్ కూడా మనకి మిషన్ ఇదిగోండి, మిషన్ ఇలా ఉంటుంది. ప్రో ప్లానెట్ 6 అనేది హాట్ అండ్ నార్మల్ వాటర్. ఈ మిషన్ అయితే మీకు హాట్ వాటర్ అండ్ నార్మల్ వాటర్ కూడా ఉంటుంది. కూల్ వాటర్ అనేది ఉండదు, నార్మల్ వాటరే. దీనికి మిగతా 2 స్క్రూస్ అని ఇంకొక 3 స్క్రూస్ ఉంటాయి, కింద సైడ్ ఉంటాయి అన్నమాట. బాటమ్ సైడ్లో ఉంటాయి మిషన్కి 2 స్క్రూస్ అయితే. స్క్రూస్ అయితే ఓపెన్ చేశాను, చూపెట్టడానికి నాకు కొంచెం అవ్వలేదు అది. అందుకే ఇదిగో చూసారా, ఫిల్టర్స్ సెట్ అలా తీస్తే మొత్తం సెట్ అంతా ఇలా వచ్చేస్తుంది. ఇదిగో మనకి ఫస్ట్ పంప్ మోటార్ చూస్తున్నారు కదా, ఇదేం పంప్ మోటార్. ఇది బ్యాక్ సైడ్ ఒక 2 ఫిల్టర్స్ ఉంటాయి, ఒక్కొక్క మోడల్కి ఒకలాగా. అంటే 2 ఫిల్టర్స్ 3 ఫిల్టర్స్ ఉంటాయి. ఇవ్వండి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఏం 4 ఫిల్టర్స్. ఇది మెయిన్ ఏంటంటే ఆర్ఓ అనమాట. ఆర్ఓ మెమ్బ్రేన్ అనేది ఇది. దాని క్యాప్ చూసారా, పైన ఆర్ఓ మెమ్బ్రేన్ క్యాప్ కూడా ఉంది. ఇది క్యాప్ బబుల్, దాని లోపల ఫిల్టర్ ఉంటుంది, ఆర్ఓ ఫిల్టరు. మనకి ఇదిగోండి బ్యాక్ సైడ్ హాట్ వాటర్. అది లోపల అక్కడ హాట్ ట్యాంక్ ఉంటుంది. ఆ హాట్ ట్యాంక్ చూపిస్తాను చూడండి. ఎక్కడ ట్రిప్ అవుతుంది అనమాట, జస్ట్ హాట్ ట్యాంక్ అనేది ట్రిప్ అవుతుంది. మనకి ఒక థర్మాస్టాట్ అనేది కట్అవుట్ ఉంటుంది ఇక్కడ. అది కొంచెం చూస్తున్నారు కదా, స్క్రూ డ్రైవర్ పెట్టి ప్రెస్ చేస్తే చిన్న బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేసిస్తే సరిపోద్ది అనమాట. మనకి ఇది ఏం చూపిస్తుంది అంటే, దీంట్లో వాటర్ ప్యూరిఫైయర్లోనే మనకి ప్రో ప్లానెట్ 6 నెక్స్ట్ Z8 ఈ మోడల్స్లోనే హాట్ వాటర్ ట్రిప్ అయ్యిందంటే మనకి E6 అనే సింబల్ చూపిస్తుంది. మనకి E6 అనే సింబల్ చూపిస్తుంది. అది ఆ E6 అనే సింబల్ చూపెట్టినప్పుడు మనకి E1 అని చూపిస్తుంది. మనకి E6 అనేది మనకి దీంట్లో బ్యాటరీకి అయితే E6 అని చూపిస్తుంది. బ్యాటరీ చిన్న బ్యాటరీ ఉంటుంది, అది తర్వాత చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలోని. అది కూడా ఒక వీడియో చేస్తాను. దీనికి E1 అని చూపిస్తుంది. E1 అనే ఎర్రర్ అనేది ఇండికేషన్ చూపెట్టిందంటే మనకి ఇది హాట్ ట్యాంక్ ట్రిప్ అయిందనేసి. మనకి ఏంటంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఫ్రంట్ సైడ్ E1 అని వచ్చి మనకి హాట్ బటన్ ఆన్ చేయడానికి అవ్వదు. ఇవ్వండి, ఇవి యథావిధిగా మళ్ళీ స్క్రూస్ అయితే లోపల బిగించేస్తున్నాం. ఇవి స్క్రూస్ మాత్రం ఇంపార్టెంట్గా బిగించుకోవాలి అవి, ఎందుకంటే సెట్ మొత్తం ఆ స్క్రూస్ మీద బేస్ అయి ఉంటుంది. మనకి ఫిల్టర్ కంప్లైంట్ చేయడానికి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. వాటర్ ప్యూరిఫైయర్ ఆల్ బ్రాండ్స్, మిగతా అదర్ బ్రాండ్స్ చూసుకుంటే, వేరే బ్రాండ్స్ చూసుకున్నట్లయితే వాటికన్నా ఎవోస్మిత్ అనేది కంప్లైంట్స్ చేసుకోవాలంటే మనకి ఏ మోడల్ అయినా కానీ కంప్లైంట్స్ చేసుకోవాలంటే చాలా సింపుల్గా ఉంటుంది మనకి. ఇదిగోండి బ్యాక్ సైడ్ కింద చెప్పాను కదా 3 స్క్రూస్, అవి బిగించుతున్నాను. నెక్స్ట్ క్యాప్ కూడా, క్యాప్ స్క్రూస్ మనకి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. అది లాస్ట్ ఉంటుంది, అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి తీయడానికి అవ్వలేదు. మనకి ఎవరు లేక నేను ఒక్కడనే తీసుకోవడం వల్ల వీడియో అది సరిగా తీయడానికి అవ్వలేదు. ఎవరైనా ఓపెన్ చేసేటోళ్ళు కొత్తగా ఎవరైనా ఎవోస్మిత్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ సైడ్ స్క్రూస్, లోపల స్క్రూస్ 2 ఉంటాయి, అవి 2. అండ్ నెక్స్ట్ డౌన్లోని కింద బాటమ్ దగ్గర ఉంటాయి 3 స్క్రూస్, అవి మొత్తం ఓపెన్ చేయాలి. ఇదిగోండి చూస్తున్నారు కదా, బిగించేటప్పుడు ఇదిగోండి మనకి కేబుల్ కార్డ్ అనేది ఇక్కడ సిట్టింగ్ ఉంటుంది. కేబుల్ కార్డ్ సిట్టింగ్ అది పెట్టేసి అప్పుడు క్యాప్ అలాగా క్లోజ్ చేసుకోవాలి. క్యాప్ ఇలా క్లోజ్ చేసుకొని దీనికి ఒక 5 స్క్రూస్ ఉంటాయి, మొత్తం 5 to 6 ఉంటాయి స్క్రూస్ అయితే. అవి కానీ స్క్రూస్ బిగిస్తున్నాను చూడండి. బాడీకి బ్యాక్ సైడ్ డోర్కి అయితే
ఇన్స్టాలేషన్ కూడా ఇలా బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకొని ఇన్స్టాలేషన్ మార్జిన్ కూడా పెట్టుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుంది ఇది అయితే. ఇదిగోండి ఈ స్క్రూస్ అన్నీ మనకు హోల్స్ ఎక్కడ వస్తాయి అనేది క్యాప్ మనకి ఇన్స్టాలేషన్లో టేప్ పెట్టుకోల్చుకోకుండా కరెక్ట్ క్యాప్ ఓపెన్ చేసి ఆ క్యాప్తోని మనం మార్జిన్ పెట్టుకోవచ్చు ఇన్స్టాలేషన్ టైంలో కూడా. మనకి ఇదిగోండి స్క్రూస్ అయితే మొత్తం ఇన్స్టాల్ చేసేయడం అవుతుంది. స్క్రూస్ ఇన్స్టాల్ చేస్తే మనకి దీంట్లో ఇంకా హాట్ ట్యాంక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది ఇప్పుడు రీసెట్ చేస్తాం కదా, ఇదిగోండి దీనికి ఒక కవర్ కూడా వస్తుంది. డైరెక్ట్ కంపెనీ నుంచే వస్తుంది కవర్ అయితే. ఎవో స్మిత్ బ్రాండ్దే వస్తుంది. బ్రాండ్ అంటే బ్రాండ్ నేమ్ ఉండదు కానీ ఎవో స్మిత్ సేమ్ మోడల్కి ఏ మోడల్ అయితే ఆ మోడల్కి కవర్స్ ఉంటాయి కూడా. ఈ కవర్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి బయట డస్ట్ ఆయిల్ జిడ్ కిచెన్లో కనుక ఆయిల్ జిడ్ అది పట్టకుండా ఉంటుంది. ఈ కవర్ ఓపెన్ చేయడానికి కూడా మనం మిషన్ ఓపెన్ చేసినప్పుడు మిషన్తో పాటునే ఓపెన్ చేయాలి. నార్మల్గా కవర్ అయితే ఓపెన్ చేయడానికి అవ్వదు. ఇదిగోండి మన స్క్రూస్ అవి చూసుకొని ఇలా బిగించుకోవాలి మొత్తం. అంటే అలా సైడ్ నుంచి చూసుకొని ఇలా తగిలించుకోవడమే. మనకి పైపులకి కూడా ఇదేమో వేస్ట్ వాటర్ పైపు. ఫస్ట్ స్టార్టింగ్లో మనకి రైట్ సైడ్ మిషన్ మనం ఫ్రంట్ నుంచి చూస్తే రైట్ సైడ్లో ఉండేది. ఇదిగోండి ఇప్పుడు రెండో పైప్ పెడుతున్నాను కదా, ఈ రెండో పైప్ అనేది ఇన్లెట్ పైప్ అనమాట. ఫస్ట్ పెట్టాను కదా అది అవుట్లెట్ పైపు. అవుట్లెట్ పైపు లోపల సైడ్ ఉంటుంది, ఇది ఇన్లెట్ పైప్. ఇదిగో చూశారు కదా మనకి ఆర్ఓ మెమరీన్ అనేది 2000 TDS వరకు క్లియర్ చేస్తుంది ఇది ఆర్ఓ మెమరీన్ అయితే. ఇదిగోండి మెమరీన్కి ఇది హౌసింగ్ ఉంటుంది, హౌసింగ్ క్యాప్ ఇది. ఈ క్యాప్స్ అప్పుడు బ్రేక్ అవుతూ ఉంటాయి. ఇదిగో చూశారు కదా చిన్న క్రాక్ ఇచ్చింది. ఆ క్రాక్ వచ్చిందంటే మళ్ళీ తర్వాత ఎప్పుడైనా బ్రేక్ అయిపోద్ది అనేసి క్యాప్ కూడా చేంజ్ చేస్తాం మనం అయితే. దీనికి బౌల్ ఒకటి అండ్ బౌల్ లోపడే మెమరీన్ ఆర్ఓ మెమరీన్ ఉంటుంది. ఎవో స్మిత్ వాటర్ ప్యూరిఫైర్ ఇన్స్టాలేషన్ కూడా మనకు సింపుల్గా ఉంటుంది ఇన్స్టాలేషన్ చేయడానికి కూడా. మొత్తం అంతా కూడా బిగించడం అయిపోయింది. ఆలోచిస్తున్నాను ఇది మనకి ప్రీ ఫిల్టర్కి అది కనెక్షన్స్ ఇచ్చి మిషన్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఎవో స్మిత్ నుంచి బ్రాండ్ నుంచి వాటర్ ప్యూరిఫైర్స్ గేజర్స్ కానీ వాటర్ ప్యూరిఫైర్స్ కానీ కంప్లైంట్స్ ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను మీకు. ప్రతి బ్రాండ్ ఎవో స్మిత్ అనే కాదు ఆల్ వాటర్ ప్యూరిఫైర్స్ అనేటివి ఎలా కంప్లైంట్స్ ఎలా చేయాలనేది కూడా 1 by 1